కాన్వర్జేషన్స్ సిద్ధు గారు శ్రీనిధి గారికి మధ్యలో ఉండే కాన్వర్జేషన్స్, సిద్ధు గారు రాశి ఖన్నా గారికి ఉన్న కాన్వర్జేషన్స్ ఖచ్చితంగా వినాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి అనేటువంటి కాన్వర్జేషన్స్ అనమాట. అండ్ అద్భుతంగా మీ స్ట్రెంగ్త్, మీ కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆ డైలాగ్, ఆ మాడ్యులేషన్, ఆ బాడీ లాంగ్వేజ్ అనేది మరొకసారి ఈ సినిమాతో కూడా ప్రూవ్ అయింది. అత్యద్భుతంగా మీరు చెప్పిన ప్రతి డైలాగ్లో ఆ మీనింగ్ మాకు టచ్ అయింది. అండ్ ఎస్, ఒక కథని ఇలా కూడా మలచొచ్చు, ఒక కథని ఇలా కూడా ఆలోచించవచ్చు, ఒక కథని ఇలా కూడా మన ముందు ప్రజెంట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన నీరజా కోనా గారికి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ దట్ వాజ్ అమేజింగ్గా మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని ప్రజెంట్ చేశారు. అంతే అద్భుతంగా ప్రేక్షకులు కూడా ఆశీర్వాదం ఇచ్చారు మీకు. అండ్ ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాలతో మీరు మా ముందుకు రావాలి. ఇంతే సెన్సిబుల్గా, ఇంతే డిఫరెంట్గా, ఇంతే యూనిక్గా మీరు పాయింట్స్ మా ముందుకు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్ నేషనల్ అవార్డ్ విన్నర్ కాసర్ల శామ్ గారిని వేదనరాజుగా స్వాగతం పలుకుతున్నాము. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ లిరిసిస్ట్ అండి. ఆయన క్లాస్ అయినా మాస్ అయినా ఆయన కలంతో పెడితే అది బ్లాక్ బాస్టరే అనమాట. సో కాసర్ల శామ్ గారు మాట్లాడతారు. అండ్ రామజోగి శాస్త్రి గారు ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టినప్పుడు నాకు కొంచెం డిసప్పాయింటింగ్ ఉండేది, ఎందుకంటే నా పాట రిలీజ్ చేయలేదు అని. కానీ సినిమా చూసిన తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేస్తే కింద కామెంట్స్ చదువుతుంటే డబుల్ సంతోషం వేసింది నాకు. సినిమాలో పాట కరెక్ట్ సన్నివేశంలో వచ్చింది. ఆ పాట సినిమా చూసిన తర్వాత ఎక్కడ ఉంది అని చెప్పి మేము సెర్చ్ చేస్తున్నాము, ఆ పాట కావాలి. గర్ల్స్కి మల్లిక గంధ, బాయ్స్కి బాబాయ్ అని చెప్పి కామెంట్స్ రాస్తుంటే నా సంతోషం ఇంకా రెట్టింపైందనా. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు నీరజ కోన గారికి వాట్ ఏ బ్రిలియంట్ రైటింగ్ అండి. ట్రైలర్ రిలీజ్ కాగానే మీకు మెసేజ్ పెట్టా, డైలాగ్స్ అదిరిపోయాయండి. నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరూ డైలాగ్స్ గురించి మాట్లాడుతున్నారు. బీయింగ్ ఏ లేడీ డైరెక్టర్, బీయింగ్ ఏ లేడీ డైరెక్టర్ అని అందరూ అంటున్నారు, కానీ డైరెక్టర్ అంటేనే ఆడమగ అనేది ఏది ఉండదు. మీరు రాసినంత బలంగా ఇంకా ఆడవాళ్ళ పర్సెప్షన్లో డైలాగ్స్ రాస్తే ఇంకెంత బలంగా రాస్తారనేది మీరు ఖచ్చితంగా నిరూపించారు. ఈ సినిమా మీరు హిట్ కొట్టినందుకు మరొకసారి మీ కంగ్రాచులేషన్స్. అట్లాగే వైవహర్షభాయ్, 4 పిల్లర్లు మీరు అనుకుంటే అందులో మీరు గట్టిగా బలంగా దృఢంగా నిలుచున్నారు ఈ సినిమాని అంత హిట్ కావడానికి. ఇంకా మా స్టార్ బాయ్ సిద్ధు గురించి చెప్పే అవసరమే లేదు. అందరూ సింగిల్ హ్యాండెడ్ ఈ సినిమాలో సిద్ధు పొటెన్షియాలిటీ ఏంటి అనేది ఖచ్చితంగా నిరూపితమైంది అని అంటుంటే చాలా హ్యాపీ ఫీల్ అయిన భయ్య. మీరు అటు టిల్లుగా కావచ్చు, ఇటు ఈ క్యారెక్టర్లో కావచ్చు అంత గట్టిగా మీ స్థాయిని, మీ శక్తిని, మీ స్ట్రెంగ్త్ను చాటి చెప్పారు. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ప్రొడ్యూసర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సరస్వతి పుత్రులు రామజోగి శాస్త్రి గారిని వేదనరాజుగా స్వాగతం పలుకుతున్నాము. సో అద్భుతమైన లిరిసిస్ట్ వారు. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నమస్తే సిద్ధు గారు. విశ్వ గారు ఈజ్ లైక్ ఏ ఫ్యామిలీ. ఆయన లాంటి ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, వారి టైం స్టార్ట్ అయింది మొన్న మిరాయ్, మళ్ళీ ఇప్పుడు తెలుసు కదా. నిజంగా వారి పట్ల చాలా చాలా సంతోషంగా ఉన్నాను. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు విశ్వప్రసాద్ గారు ఫస్ట్, అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ కృతి తెలిగి. నీరజ గారి గురించి చెప్పాలి. నేను సినిమాలో యాక్చువల్ చిన్నపాటి కంట్రిబ్యూషన్ సీమంతంలో వచ్చి ఒక పాట రాశాను. తమను మంచి బాణి ఇచ్చారు, నేనే రాయాలని నీరజ్ గారు పట్టుబట్టి రాయించుకున్నారు. మంచిగా సిచ్యువేషన్ కథ చెప్పినప్పుడే పాయింట్ చాలా నావెల్గా అనిపించింది. అలాంటి ఒక నావెల్ పాయింట్, ఒక సెన్సిటివ్ పాయింట్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చేలాగా మంచి నెరేటివ్. సో నీరజ గారు డెబ్యూటెంట్, కానీ అలా అనిపించలేదు. మరి నిజంగా హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్. నిరాఘాటంగా వారి బండి మరిన్ని మంచి సినిమాలతో ముందుకు వెళ్ళాలి అన్న కోనగారి సహకారం ఎప్పుడు ఉంటుంది వారి వెనకాల. సిద్ధు గారు, మీ మార్క్ టీజర్ దగ్గర నుంచి మీ కంట్రిబ్యూషన్ డెఫినెట్గా మీ ఇది ఉంటుంది. డెఫినెట్గా టీజర్ చూసినప్పుడు నాకు చాలా అనిపించింది. ఫస్ట్ హర్షతో చెప్పే డైలాగ్ దగ్గర నుంచి త్రూఅవుట్ మీ మార్క్ లేకుండా, దాన్ని పోగొట్టుకోకుండా మీ ఇమేజ్ని కీపప్ చేస్తూ ఈ కథలో మీరు మరొక సోహన్ బాబు లాగా ఒదిగిపోయినందుకు చాలా మంచి, అది గొప్ప ఫీట్ అది యాక్చువల్గా. సో అది వాళ్ళ వర్కౌట్ అయింది అందరికీ. హీరోయిన్లు ఇద్దరితో మీ కెమిస్ట్రీతో పాటు హర్షతో మీ ఫిజిక్స్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో వన్స్ అగైన్ ఇలాంటి ఒక అంటే కళకళలాడుతూ ఉంటుంది ఇండస్ట్రీ, మంచి హిట్స్ వస్తూ ఉంటే
సో ఈ సక్సెస్లో నాకు కూడా చిన్నపాటి భాగస్వామి ఉన్నందుకు, అండ్ అఫ్ కోర్స్ మా తమ్ముడు తమన్, మల్లికా గంధ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. ఇంకేం చెప్పాలి, ఈ సంతోషంలో నాకు చిన్నపాటి భాగస్వామి ఉన్నందుకు సంతోషపడుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాకే చెప్పినట్టు హీరోయిన్కి హీరోకి మధ్య కెమిస్ట్రీ ఉండడం లవ్ స్టోరీలో ఆర్ఎల్ స్టోరీలో కామన్ అనమాట. కానీ ఇక్కడ హీరోకి హర్ష గారికి మధ్యలో కెమిస్ట్రీ ఉండడం సరికొత్తగా అనిపించింది. సో ఆ కెమిస్ట్రీ అందరికీ నచ్చేసింది అనమాట. సో మరి ఈ చిత్రంతో ఆద్యంతో నవ్విస్తూ అండ్ అద్భుతంగా నటించి మన ముందుకు వచ్చిన హర్ష గారు వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మాట్లాడన్నా అని ఇక్కడ అరవట్లేదు, మొన్నంతా అరిచారు. థ్యాంక్ యూ. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ మేము క్రియేట్ చేసే బజ్ అంతా మీరు ఆడియన్స్ వరకు తీసుకెళ్తున్నారు. మీరు ఒక చాలా ఇంపార్టెంట్ మీడియం. అండ్ గణేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి మీరు వచ్చి అండ్ ద వే యు ఆర్ ఎంకరేజింగ్ న్యూ ఫిల్మ్స్ అండ్ ఆల్. అంటే నేను ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకోవాలి సార్. ఇప్పుడే కాదు, అంటే ఇప్పుడు మొన్న లిటిల్ హార్ట్స్కి మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా క్రేజీ. బట్ నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నన్ను తీసుకొచ్చి గోవిందరందరవాడ సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు. నా ఫస్ట్ రెమ్యునరేషన్ మీరే ఇచ్చారు. సో ఇట్స్ నాట్, అంటే ఇప్పుడు చూస్తున్న ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ ఇస్ అంటే దట్ షోస్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ సపోర్ట్ టు ద ఇండస్ట్రీ. అండ్ కోనా సార్, నాకు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నాకు ఏ డౌట్ ఉన్నా కెరియర్ పరంగా ఫస్ట్ కాల్ మీకే చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. రవి సార్, వీఆర్ వద్దు మనం వేరేగా మాట్లాడుకుందాం. ఎస్కేన్ అన్న, మీరు వచ్చారంటేనే అదొక ట్రేడ్ మార్క్ అన్న సినిమా సక్సెస్ఫుల్ అని చెప్పి. అండ్ నౌ సార్ విశ్వ సార్, నేను మొన్న మీరు మన ఈవెంట్ అప్పుడు లేరు సార్. యాక్చువల్లీ నేను చెప్పాను మన పిఎంఎఫ్ని దాన్ని రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను సార్ నేను, కేఎన్ఎఫ్ అని చెప్పి, కళలని నిర్మించే ఫ్యాక్టరీ, వాటిని నిజం చేసే ఫ్యాక్టరీ అని చెప్పి. ఎందుకంటే మీ వల్ల ఇవాళ చాలామంది ఫ్యామిలీస్ అండ్ యూనో చాలామంది దే ఆర్ ఏబుల్ టు ఈట్ గుడ్ ఫుడ్, స్టే ఇన్ అ గుడ్ హౌస్, వేర్ గుడ్ క్లోత్స్, అండ్ దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అవర్ ఫిల్మ్. అండ్ నీర్జాక్క, ఫస్ట్ నుంచి ఐ థింక్ 1 year నుంచి వీ బీన్ ట్రావెలింగ్ విత్ దిస్. అండ్ నాకు టెన్షన్గా ఉండేది మధ్యలో, ఇది ఇంకెవరికైనా వెళ్ళిపోద్దా ఈ క్యారెక్టర్, అది ఇది నాకు అంత చేయాలని ఉండే సినిమా. అండ్ day 1 నుంచి ఇట్ వాజ్ అండర్స్టూడ్ దట్ వీఆర్ డూయింగ్ అ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ వీఆర్ డూయింగ్ అ గ్రేట్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదర్ 4 pillars ఆఫ్ అవర్ ఫిల్మ్, తమన్ అన్న, నవీన్ అన్న, అండ్ జ్ఞానా సార్ అండ్ అవినాష్ సార్. సో వీళ్ళు లేకుండా ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ వాట్ ఇట్ ఇస్ టుడే. అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అండ్ యాక్టర్ హూ వర్క్డ్ ఫర్ దిస్ ఫిల్మ్, వితౌట్ ఆల్ దిస్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ వాట్ ఇట్ ఇస్ టుడే. అండ్ బావగారు, సిద్ధు, ఇట్ ఫీల్స్ యూఆర్ అన్ ఎడిక్షన్. మీతో మళ్ళీ మళ్ళీ పనిచేయాలని ఉంటుంది. సో ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ డూ మోర్ బ్లాక్. చేస్తున్నాను కదా, అదే అంటున్నా. బిస్కెట్లు ఇట్లా మామూలు చెప్తున్నా అంతే. బట్ యా, సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓ సందీప్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నీకు థ్యాంక్స్ చెప్తే ఇంట్లో మంచిగా చెప్పినట్టు అందుకు చెప్పలేదు. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ద ఆడియన్స్ బికాజ్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవెన్ టుడే సోషల్ మీడియాలో వీవ్ బీన్ గెటింగ్ రెస్పాన్సెస్ దట్ దే ఆర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ దే ఆర్ లైకింగ్ ఇట్. సో ఎస్, ఐ హోప్ దిస్ కంటిన్యూస్. డెఫినెట్గా మీరందరూ ఈ రేంజ్లో చేస్తే వాళ్ళకి నచ్చదా ఏంటి, తెలుసు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు, థ్యాంక్ యూ. అండ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పిల్లర్ అని చెప్పాలి ఈ సినిమాకి ఆయన. అండ్ ఎస్, నా తెలుసు కదా, బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో అండ్ అమేజింగ్ స్క్రీన్ ప్లేతో అండ్ అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు. అందుకనే మీరు సక్సెస్ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఆవిడ డైరెక్టర్గా ఈ చిత్రం ద్వారా సక్సెస్ అందుకున్నారు. ఆ విషయం మీకు తెలుసు కదా. ఆలస్యం చేయకుండా నీరజ కోన గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. అంటే ఈ కథని ఇలా చెప్తే తప్ప కొంచెం అటు ఇటుగా చెప్పినది అపార్థం కూడా చేసుకోవచ్చు, కానీ దాన్ని హ్యాండిల్ చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ అసలు. సో ఇది తెలుసుకోవాల్సిన విషయం, అందుకే ఆవిడ తెలుసు కదా అని టైటిల్ పెట్టి మన ముందుకు తీసుకొచ్చారు. సో కంగ్రాచులేషన్స్ నీరజ గారు. ఓవర్ టు యు. సో మచ్. హలో ఎవ్రీబడి. ఈరోజు అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ థ్యాంక్ యూ లిస్ట్ అన్నిటిలోకి ఐ థింక్ ఐ ఓ ఇట్ టు సిద్ధు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ నేమింగ్ ఎవ్రీబడి. ఐ డోంట్ థింక్ ఈరోజు ఈ కథ వుడ్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ద వే ఇట్ హ్యాస్, సిద్ధు. ఫ్రమ్ nuances of a dialogue to a screenplay to the characterizations, I think he was the backbone of the entire thing. He gave it the structure that meerandaru ippudu ishtapadi chustunnadi. So I think today we cheyi pattukoni mari he took the film forward and not a lot of heroes get to do that. So thank you so much Vishwa garu, right there for you, because
డెబ్యూగా ఒక పర్సన్ని ట్రస్ట్ చేయడం అండ్ టు గెట్ ఇట్ అక్రాస్ ద ఫినిష్ లైన్, ఐ థింక్ ఇట్ మీన్స్ అ లాట్, సార్. Meeru Kriti, I think the support that you've given for the film, for me personally, I know that I'm very proud to say I'm from PMF now, and you know, my journey started, so I feel like it's my home now. Our technicians, Gyana Garu, Avinash Garu, Taman and Naveen, వీళ్ళ గురించి, you know, the fact that we had one of the strongest technical team that says it all about the film, and they believed in the project from day one, and they took it this far. Taman delivered 2 brilliant hit songs. My album Mottam, you know, it's a musical album, and Malika Ganda and Sogastoda Dharma written by KK sir, Babai song written by Sham sir, Ma Shrimantam Pada by Ramjoy sir. Thank you so much. The choreographers, Annie Master, hi. You know, she's done for the Shrimantam Pada. Ma Vijay Benni Garu for Malika Ganda, and Sunil and Falguni for Sogastoda Dharma. Hi, Sunil. I have to talk about our departments, Andy. Our assistant director department, I think పేరుకి వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్సే కానీ they were all on set equally on par, working alongside me, being part of all of my highs and lows. Anil, Deepak, Shlaki, Vishwa, Rakesh, Kundana, Ambika, thank you so much. బోత్ మై హీరోయిన్స్ ఈరోజు చాలా వెరీ బిజీ హీరోయిన్స్, క్లియర్లీ ఇద్దరు చాలా షూట్లలో చాలా బిజీగా ఉన్నారు. శ్రీ అండ్ రాశి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, యూ మేడ్ ఇట్ వెరీ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అవర్ ఎస్టీమ్డ్ గెస్ట్స్, ఎస్కేఎన్ సార్, రవి సార్, గణేష్ సార్, చాలా చాలా రోజులు అయిపోయి మమ్మల్ని కలిసి. రవి గారు, ఓకే. ఎస్కేఎన్ గారు వాంట్ అండ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారి అగ్రిమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఆయన అగ్రిమెంట్స్లో హీరోయిన్లు కూడా సక్సెస్ మీట్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అనే క్లాజ్ని గట్టిగా పెట్టవలసిందిగా మనవి. టు మై బిలోవ్డ్ రాశి అండ్ శ్రీనిధి, థ్యాంక్ యూ. హీరోయిన్స్ రాకపోయేసరికి గట్టిగా హట్ అయిన ఎస్కేఎన్ గారు. ఓకే, ఒక పిక్చర్ ప్లీజ్ జాయిన్ అండి. ఒక్క పిక్చర్ కోసం ఒక్కటే ఫోటో అండి. దీని తర్వాత సందీప్ గారు మీరు అక్కడికి వెళ్ళరా ఎస్కేఎన్ గారు పక్కకి. శశి గారు మీరు కూడా ప్లీజ్. ఓకే.